నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందన్న సూచన మేరకు టీపీసీసీ డెలిగేట్ సభ్యుడు కల్వకుంట్ల సుజిత్రావు ఆదేశాల మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించి తమ నిరసనను వ్యక్తం చేశారు. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं। నిన్న భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం చేపట్టేటువంటి కార్యక్రమాన్ని వారికి మద్దతు తెలుపుతూ వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్న నిరసన శాంతియుతంగా నిరసన చేస్తున్న సందర్భంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఘోరంగా అంటే ఎట్లా అంటే చరిత్రలో నిలిచిపో ఒక హీనమైన విధంగా చరిత్రలో ఒక రాక్షస పరిపాలన కల్పించే విధంగా ఒక రాహుల్ గాంధీ గారిని గుర్ర ఇట్లా అంటే గుంజుకపోవడం అంటే కనీసం మనిషికి ఒక విలువ అనేది కూడా ఇవ్వకుండా అంత దారుణంగా దాడి చేసి అంత దారుణం చేయడం అవసరమా? ఎవరి కోసం చేస్తుండ్రు? పేద విద్యార్థులకు అందరికీ నష్టం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు వారిని డిమాండ్ ఏంది? వాళ్ళకి న్యాయం చేయమని కోరిండు. దానికి సంబంధించిన శాఖ మంత్రి గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసిండు. అది తప్ప అది దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోక వాళ్ళ తప్పును సరిదిద్దుకోలేక రాహుల్ గాంధీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో అంత నీచమైన చర్య. దయచేసి ఇట్లాంటి రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలా, విద్యార్థులకు న్యాయం చేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఒకటి ఏం చేయాలంటే ఎందరో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీ నిరూపించుకున్నప్పుడే ప్రభుత్వానికి మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? మీరు ఏమి ఇవ్వలేరు. ఇది దారుణము. మళ్ళీ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెడతారు. ఇట్లా ఇటును పెట్టడం ఎంత దారుణము. వాళ్ళు ఎంత కష్టపడి లక్షలు ఖర్చు చేసుకొని వాళ్ళు ఎంత కష్టపడి చదువుని ఒక నిమిషంలో మీరు మాయం చేస్తారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని అరెస్టును ఖండిస్తూ ఈరోజు సుజిత్రావు గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై సుజితన్న, జై సుజితన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, నాయకత్వం. లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.